భారతదేశంలో కొన్ని రకాల క్యాన్సర్లు ఇతరులతో పోలిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరమైన కారణాల, జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, పర్యావరణ ప్రభావాల, ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉండటం వంటి అనేక అంశాలు దీనికి దోహదం చేస్తున్నాయి. పొగాకు వాడకం వల్ల నోటి ఉపరితిత్తుల క్యాన్సర్లు పెరుగుతుండగా, పీచు పదార్థాలు తక్కువగా ఉండి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం వల్ల జీర్ణాశయ సంబంధిత క్యాన్సర్లు వస్తున్నాయి. క్యాన్సర్ పట్ల అవగాహన లేకపోవడం, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం, కొన్ని సాంస్కృతిక అపోహల వల్ల కూడా పరిస్థితి తీవ్రతరం అవుతుందని, కాలుష్యం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు క్రమం తప్పకుండా ఆరోగ్యం పరీక్షలు చేయించుకోకపోవడం వంటివి కూడా భారతీయుల్లో కొన్ని క్యాన్సర్ ప్రారంభానికి కారణమవుతున్నాయి. భారతీయులు ఎక్కువగా ఎదుర్కొంటున్న ప్రాధాన్య క్యాన్సర్ల గురించి తెలుసుకుందాం. నోటి క్యాన్సర్, ఓవరాల్ క్యాన్సర్. ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ రేట్లు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. పొగతాగడం, గుట్కా, పాన్ మసాలా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల విచ్చలవిడిగా వాడకమే దీని ప్రధాన కారణం. ఇక వ్యాధిని తొలి దశలో గుర్తించకపోవడం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి. రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్. భారతీయ మహిళలు అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్. పట్టణీకరణ, శారీరక శ్రమ లేని జీవనశైలి, హార్మోన్ల అసమతుల్యత, ఆలస్యంగా గర్భం దాల్చడం, తల్లిపాలు ఇవ్వకపోవడం వంటివి ముఖ్య కారణాలు. క్యాన్సర్ పట్ల అవగాహన లోపం, స్క్రీనింగ్ పరీక్షలు ఆలస్యంగా చేయించుకోవడం వల్ల వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతుంది.